జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, లోకమంతటికి జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, పరలోకం నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, పరలోకము నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus మన Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నా. God has brought us to another month. దేవుడు మరొక మాసంలో మనల్ని నడిపించారు. Let us always thank God and be grateful for the gift of day, gift of week, gift of month. ప్రియులారా గమనించండి, ప్రతి దినాన్ని, ప్రతి వారాన్ని, ప్రతి నెలను దేవుడు ఒక బహుమానంగా మనకు అనుగ్రహిస్తున్నాడు కనుక దేవుడు అనుగ్రహించే బహుమానాలను బట్టి మరి దేవుని ఎల్లప్పుడూ కృతజ్ఞతగా దేవుని స్తుతిస్తూ ఉండాలి. So Lent season and Easter season, everything is over. లెంట్ సీజన్ అయిపోయింది, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, ఈ సీజన్ అంతా కూడా దాటిపోయింది. And we should know that every day is the resurrected power is in you. Every day you can celebrate the Easter and Christmas. ప్రియులారా గమనించండి, ప్రతి విశ్వాసి గుర్తించవలసిన ఒక గొప్ప సత్యం ఏమిటంటే మరి ప్రతి దినం కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని మనం అనుభవిస్తూ ఆ పునరుద్ధాన అనుభవంలోనే మనం ముందుకు సాగాలి అనేది జ్ఞాపకం So చేసుకోవాలి. you can celebrate Christmas, birth of Jesus and death of and resurrection, everything you can celebrate. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననాన్ని, ఆయన మరణం, పునరుద్ధానం, వీటన్నిటిని కూడా మనం ఎల్లప్పుడూ కూడా పండుగ చేసుకున్నట్టుగానే మన జీవితంలో ఉండాలి. Because Christ is in you. You must remember, God is in you. ప్రియులారా గమనించండి, క్రీస్తు మనలో నివాసం చేస్తున్నాడు అన్న సత్యాన్ని మీరు మర్చిపోవద్దు. We are not going to put him to death and then resurrect him and then go as you like. చూడండి, ఆయనను మరణానికి పెట్టేసి సమాధిలో పెట్టి మళ్ళీ తిరిగి లేపి ఇలాగ మన బ్రతుకు ఎలాగా ఉందో అలాగే నడిపించుకుంటూ వెళ్ళడానికి కొరకు కాదండి. A born again Christian should have the resurrected power and you should have victorious life. తిరిగి జన్మ అనుభవం పొందిన ప్రతి విశ్వాసి కూడా మరి పునరుద్ధాన శక్తిని తను కలిగి ఉండి ఆ అనుభవంలో ముందుకు సాగుతూ ఉండాలి. From January onwards we started the power in God's word. జనవరి మాసం నుంచి కూడా దేవుని వాక్యంలోని శక్తి, ఈ అంశాలు మనం బోధిస్తున్నాం. So we are continuing the message and this is our series message. చూడండి, ఇవి సీరియస్ గా అంటే ధారావాహికంగా ఈ సందేశాలు మీకు అందిస్తున్నాం కనుక మీరు మిస్ అవ్వదని కోరుతున్నాము. I want you to buy at least 10 copies and gift it to your friends. దేవుని వాక్యంలోని శక్తి అనే పుస్తకాలు కనీసం ఒక 10 అయినా మీరు ఆర్డర్ తీసుకొని అనేకులకు బహుమానాలుగా ఇవ్వండి ప్రియులారా. Because all of us know that there is power in God's ఎందుకంటే word. మనందరికీ కూడా తెలిసిన సత్యం ఏంటంటే దేవుని వాక్యంలో గొప్ప శక్తి ఉంది. It is God's word that brought you here. ఈ రోజు వరకు మనల్ని నడిపించగలిగింది దేవుని యొక్క వాక్యమే గనుక. John chapter 6:63 says God's word is life and spirit. చూడండి, యోహాను సువార్త 6:63 దేవుని వాక్యము జీవమై ఉన్నదన్న వాక్యాన్ని మనం చూస్తూ And ఉన్నాం. we are coming to your home with Jiva Haram program. ఈ జీవాహారం అనే ఈ కార్యక్రమంతో మీ గృహాల్లోనికి మేము వస్తూ ఉన్నాం. Jiva Haram is nothing but the word of God. జీవాహారం అంటే మరి ఏంటో కాదండి, దేవుని వాక్యాన్నే జీవాహారం అన్నాం. That gives life to you. అది మీకు జీవాన్ని కలుగజేస్తుంది. Because God is word and word is God. ఎందుకంటే వాక్యమే దేవుడు, దేవుడే వాక్కు అయి ఉన్నాడు. John chapter 1 says God, in the beginning was the word and word was God and word is God. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. So I have written in this book 5 points about the power God, word of God. దేవుని వాక్యంలోని శక్తి గురించిన 5 శక్తివంతమైన అంశాలని ఆధారం చేసుకొని ఈ యొక్క పుస్తకంలో నేను రాయడం So జరిగింది. 5 powerful chapters are here. అంటే ఇందులో 5 అధ్యాయాలు మీకు కనబడతాయి. So we don't explain everything to you. అంటే ఈ 5 అధ్యాయాల్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా వివరించడానికి మరి సమయం ఉండట్లేదు కానీ Only half an hour message we can give only few points. అరగంట సమయం గనక ఎక్కువ ఇవ్వలేము.
కేవలం కొన్ని అంశాలు మాత్రమే మేము ముందుంచగలుగుతాం. So that's why we want you to go to YouTube and never miss the messages. అందుకే మేము పదే పదే చెప్తున్న మాట ఏంటంటే యూట్యూబ్ లోకి వెళ్ళి మీరు వాక్యాలు ఏవి కూడా మిస్ అవ్వకుండా మీరు సందేశాలు వినాలి అని కోరుతున్నా. YouTube address is there, Teresa Paul, you can type. చూడండి, యూట్యూబ్ అడ్రస్ కూడా మీకు అందుబాటులో ఉంది. ఈవెన్ స్క్రీన్ మీద కూడా మీకు వస్తా ఉంటది. మరి తెరిసా పాల్ అనే మరి ఆ పేరుతో ఆ యూట్యూబ్ మీకు కనబడుతుంది. Subscribe and like, you will get all the recent messages. ఈ యొక్క యూట్యూబ్ ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి రెగ్యులర్ గా వచ్చే నూతన సందేశాల గురించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. So it's written by the Holy Spirit. God gave me saying that first of all, God's word has creative power. ప్రియులారా, మరి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నాకు అనుగ్రహించిన ఈ యొక్క ప్రత్యక్షతల్లో దేవుని వాక్యం గురించి రాస్తున్నప్పుడు మొట్టమొదటిగా దేవుని వాక్యము సృజనాత్మకమైన శక్తి కలిగింది అని చెప్పాను. We taught that and you have to go back and listen to that. ఒకవేళ అది మీకు బోధించాం గతంలో, ఒకవేళ మీరు మిస్ అయిపోయింటే యూట్యూబ్ లోకి వెళ్ళి ఆ సందేశాలన్నింటిని కూడా మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. In the second chapter I wrote God's word has redemptive power. రెండవ అధ్యాయంలో నేను బోధించిన విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యము విమోచనాత్మకమైన శక్తి కలిగినది. That means you are redeemed through the blood of the lamb and word of God. గొర్రెపిల్ల రక్తం ద్వారా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం విమోచించబడ్డామన్న సత్యాన్ని అక్కడ మీకు బోధించడం జరిగింది. So first of all, God's word has creative power. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం సృజనాత్మకమైన శక్తి కలిగింది. See, Bible says everything was created by word. చూడండి, బైబిల్లో మనం చూస్తున్నప్పుడు సమస్తం కూడా దేవుని నోటి మాట వలన కలిగినట్లుగా గమనిస్తున్నాం. Colossians 1:16 says, కొలస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనంలో కూడా all things were created by him and through him and for him, that is Jesus Christ. దృశ్యమైనవి అదృశ్యమైనవి అన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆయన వలన, ఆయన మూలముగా, ఆయన కొరకు కలిగించబడ్డాయి. So you should know that at the creation the Trinity was present. చూడండి, మొట్టమొదటిగా దేవుడు సృష్టి ఆరంభంలో సృష్టి అంతా కలుగజేస్తున్న క్రమంలో మరి ఆ త్రియేక దేవుడు అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. So God, Father, Son and Holy Spirit cannot be separated. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిని మనం విభజించలేమండి. I say when God created man, he came down, stepped down from throne. నేను గతంలో చెప్పాను కదా, దేవాతి దేవుడు మనిషిని సృష్టించడానికి మొట్టమొదటిగా మరి ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగి రావాల్సి వచ్చింది. That is God the Father, God the Son, God the Holy Spirit together. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారి కలిసి భూమి మీదకి దిగి వచ్చారు. To redeem man also, God stepped down from the throne. చూడండి, మనిషిని విమోచించడానికి కూడా దేవాతి దేవుడు సింహాసనాన్ని విడిచిపెట్టి భూమి మీదకి ఆయన రావాల్సి వచ్చింది. Finally, to take man, born again Christian, to the heaven, God will step down and come to the cloud and come also in the olive. పిల్లల గమనించండి, ఆ తర్వాత మూడవసారి ఆయన వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధులైన వారు, అంటే యేసు రక్తం చేత కడగబడి మరి నీతిమంతులుగా ఉంటున్న వారి కొరకు ఆయన మధ్యాకాశంలోనికి ఆ మేఘాల్లో ఆయన దిగి వచ్చి సంఘాన్ని లేక పరిశుద్ధులైన వారిని కొనిపోతాడండి. As I am studying the word of God, it's like an ocean, there is no end at all. వింటున్నారా ప్రజలారా? దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అది ఒక గొప్ప మహాసముద్రం లాంటిది. ఎంత తీసినా ఇంకా వస్తూనే ఉంటాయి. Now when I was learning Genesis chapter 1, I can preach for 1 year. చూడండి, ఒకవేళ ఆది కాండాన్ని కనుక తీసుకోగలిగితే ఆది కాండం మొదటి అధ్యాయాన్ని తీసుకుంటే కూడా ఒక సంవత్సరం చెప్పొచ్చు. Amen. Amen. That much is, deep depth in the word of God. దేవుని వాక్యంలో అంత లోతైన సత్యాలు, లోతైన మరి విషయాలు దాగి ఉన్నాయి. So I don't want you to just read, but you want to read word by word, underline, write it down and by heart it. నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు చదువుతున్నప్పుడు కేవలం చదవడం మాత్రమే కాకుండా చదవాలి, ధ్యానం చేయాలి, నోట్స్ రాసుకోవాలి. ఆ రకంగా మరి దేవుని వాక్యాన్ని లోతుల్లో మనం గ్రహించాలి. Genesis chapter 1 verse 1. చూడండి, ఆది కాండం మొదటి వచనంలో Verse 1 and 2, there are thousands years of gap. మొదటి వచనానికి రెండో వచనానికి 1000 సంవత్సరాల గ్యాప్ ఉన్నట్టుగా చరిత్రలో మనం చూస్తున్నాం. So when we study deep, we can know that. లోతైన విషయాలు మనం ధ్యానం చేయాల్సి వచ్చినప్పుడు ఆ విషయాలు మనకు అర్థం అవుతాయి. Genesis chapter 1 verse 1. ఆది కాండం మొదటి వచనంలో Just read that. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, ఇది మొదటి వచనం. And second verse. రెండో వచనాన్ని గమనిస్తే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. So God created the heaven and earth before, means God has no beginning nor end. దేవుడు మరి ఆయనకు ఆది గాని అంతము గాని అనేది ఏమీ లేదు. సమస్తం కూడా ఆయనే అయి ఉన్నాడు గనుక ఆదియందు
దేవుడు భూమి ఆకాశం సృజించాడు. 2 Peter chapter 3 says 1,000 years of one day for God. రెండో పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఒక దినము 1000 సంవత్సరం వలె ఉందంట ఆయన దృష్టికి. 1000 సంవత్సరం ఒక దినం. 1000 సంవత్సరాలు ఒక దినం వలె ఉంటాయి. So ఆది యందు the first verse that God created the heaven and earth millions of years back. చూడండి, కోట్ల సంవత్సరాలకు ముందే దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. But it became very void and dark. ఆ తర్వాత రెండవ వచనం చదివేటప్పటికి ఆ భూమి అంట నిరాకారంగాను శూన్యంగాను అయిందంట. Why is that? ఎందుకు అలాగైంది? Because God Almighty created the Lucifer, the leader of the angel, and then so many angels. చూడండి, ఆ దేవాతి దేవుడు సృజించినప్పుడు దేవదూతలను అంటే మరి లూసిఫర్ అంటే అన్నిటికీ మరి పెద్ద దూతగా లేకపోతే ఒక నాయక దూతగా ఆ లూసిఫర్ ని దేవుడు చేశాడు. Say he is a worship leader. ఒక ఆరాధన నాయకుడిగా చేశాడు. The best worship leader in heaven. మరి పరలోకంలో ఒక అద్భుతమైన ఆరాధన నాయకుడిగా ఆయన ఉండి ఉన్నాడు. Not like that earthly leader. భూ సంబంధమైన నాయకులు లాంటి వారు కాదైనా. God created Lucifer, the angel, very beautifully. చూడండి, చాలా సుందరంగాను అందంగాను ఆయనను సృష్టించాడు దేవుడు. So when Lucifer had wings, and every wing there was color and there was precious stones shining. చూడండి, ఆ లూసిఫర్ కున్న రెక్కలు మరి ఎంతో అందంగా ముత్యాలు లాంటివి లేకపోతే రాళ్ళు ఇలాంటి అందమైన రీతిలో దేవుడు సృష్టించాడు. Now in your churches we have so many music system. ఒకవేళ ఈ దినాల్లో మనం చూసినట్లయితే మన సంఘాల్లో చాలా రకాలైన సంగీత వాయిద్యాలు మనం చూస్తూ ఉంటాం కదా. Orchestra, so many. అన్ని రకాలైన వాయిద్యాలతో కూడిన ఆర్కెస్ట్రా మనం చూస్తాం. In heaven there need not be big room for all the orchestra. పరలోకంలో మరి ఈ ఆర్కెస్ట్రా అంతా కూడా ఉండడానికి కొరకు ఒక పెద్ద రూమ్ ఉండాల్సిన అక్కర్లేదు. So what you don't know, that Lucifer had wings and all the orchestra was on the wing. చూడండి, మరి లూసిఫర్ కి ఈ రెక్కలు ఉన్నాయి. అయితే రెక్కల్లోనే అన్ని రకాలైన వాయిద్యాలు ఇమిడించబడి ఉన్నాయి. When he moves like this, the keyboard will play. ఒక వైపు అలాగ రెక్కలు అలాగ కదిలించినప్పుడు అద్భుతమైన మరి కీబోర్డ్స్ సౌండ్స్ వస్తాయి. Moves this side, guitar sound will come. మరి మరొక వైపు రెక్క అలాగ ఆడించినప్పుడు గిటార్ సౌండ్స్ వస్తాయి. And another thing, then there will be flute and also the veena. రెక్కల్లోని మరొక భాగాన్ని కదిలించినప్పుడు వీణ గాని లేకపోతే ఫ్లూట్ గాని అలాగ రకరకాలైన వాయిద్యాలు వస్తూ ఉంటాయి. Maybe when he leads the worship and moves the fingers, all the drum and pad and all will come. ఆరాధన చేస్తున్నప్పుడు రెక్కలు చాపుతున్నప్పుడు అలాగా తను కదిలిస్తున్నప్పుడు మరి అన్ని సంగీత వాయిద్యములు డ్రమ్స్ కావచ్చు లేక అన్ని రకాలైన వాయిద్యాల శబ్దాలు బయటకు వస్తాయి. So the violin, the flute and all the musical thing you can think of that was on the wing of Lucifer. ఇప్పుడు ఒకవేళ మీరు ఏ వాయిద్యాన్ని కనుక మీ మనసులో ఆలోచన చేస్తే ప్రతి వాయిద్యం కూడా అన్ని కూడా ఒకే రీతిగా లేకపోతే ఈ యొక్క రెక్కల్లో పొందుపరచబడినట్టుగా మనం గమనిస్తున్నాం. We also, when we preach and give good message and perform well, people will praise us. చూడండి, మనం కూడా చాలా చక్కగా మరి పాట పాడినా లేకపోతే ప్రసంగం చేసినా అనేక మంది మనల్ని అభినందించడానికి ముందుకు వస్తారు. So you must be careful to give the glory to God. అలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ సమయంలో దేవునికి చెందవలసిన మహిమ దేవునికే చెందాలి. Every day I preach and every day people will say this is amazing. మరి చాలా సార్లు ప్రతి దినం కూడా ఆ స్థలాల్లోకి వెళ్ళి దేవుని యొక్క వాక్యం చెప్తున్నప్పుడు మరి అబ్బా చాలా అద్భుతంగా ఉందండి, చాలా మంచిగా వాక్యం చెప్పారని చెప్తా ఉంటారు. Because it's different from others and I don't read the Bible or notes. మరి ఇతరుల వలె కాకుండా కొంచెం వ్యత్యాసమైన రీతిలో ఏ విధమైన నోట్స్ లేకుండా మరి పరిశుద్ధాత్మ నడిపింపులో అలాగా వెళ్తున్నప్పుడు ప్రజలు ఆశ్చర్యంగానే చూస్తారు. Exactly, the Holy Spirit says and he leads and I talk. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన ప్రకారంగా ఆత్మదేవుని యొక్క అధీనంలో ఉండి మాట్లాడుతున్న ప్రతి మాట కూడా వెలువడతా ఉంటాయి. Even now I have not come to the point, I am not giving you points, and it should not be in the book, it should be in your heart. చూడండి, మరి మనం ఇస్తున్న ఈ యొక్క అంశాలు పుస్తకంలో ఉండేది కాదు కానీ మన ఉదయాంతరంగంలో నింపబడినవిగా ఉంటూ ఉండాలి. So I am not giving you points to write down. మరి రాసుకోండి అని చెప్పి ఒక్కొక్క పాయింట్ రెండో పాయింట్ అలాగేం చెప్పట్లేదు. When you prepare like that, it won't work in the people. మరి కొన్నిసార్లు అలాగే సిద్ధపడినప్పుడు ప్రజల జీవితాల్లో అది పని చేయకపోవచ్చు. You have to listen to the voice of the Holy Spirit. What Holy Spirit says, you deliver it. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మీకు ఇస్తున్నాడో దాన్ని మీరు స్వీకరించి దాన్ని మరి ప్రజలకు అందించవలసిన వారై ఉన్నారు. Then it will అప్పుడు పని చేస్తుంది. అప్పుడు అది ప్రజల్లో పనిచేస్తుంది. Then it will transform their life. అప్పుడు వారి జీవితాలను రూపాంతరపరుస్తాయి. Then God's word will change them completely. అప్పుడు దేవుని యొక్క వాక్యం సంపూర్ణ
సాతానుగా వారిని మార్చేస్తుంది. So what I am saying is Lucifer had so much of pride. చూడండి, ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఉండగా లూసిఫర్ హృదయంలో ఒక గర్వం ఏర్పడింది. So much of pride because all the angels are saying you are amazing, you are awesome, you are wonderful, like that. మిగతా దేవదూతలందరూ కూడా ఆరాధన నడిపిస్తున్నప్పుడు అంతా ఎంత అద్భుతంగా ఉంది, ఎంత బాగా చేస్తున్నారు, ఎంత అద్భుతంగా ఆరాధన ఉందని చెప్పి పొగుడుతూ వస్తున్నారు. So they also discuss why should we worship the Almighty God. మరి వాళ్ళు అనుకుంటున్నారు, ఆ దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేయాలి ఇంకా? So he told Lucifer, you go up, we also will join you. మరి కొంతమంది అన్నారేమో, ఇదిగో సింహాసనం దగ్గరికి నీ వెళ్ళు, ఆ సింహాసనం మీద నీవు కూర్చుంటే మేమందరం కూడా నీతో పాటు ఉంటాం. Even God's simhasanam, before that, paike, you had to take it. చూడండి, సింహాసనముకు పైగా నీవు ఒక సింహాసనాన్ని వేసుకోవాలని అన్నారు. So some of the angels joined and this has happened. ఆ కొంతమంది దేవదూతలు తనతో పాటు ఉన్న వారు ఆ రకంగా ప్రోత్సహిస్తూ వచ్చారు. Now listen, God resists and he'll kick out the proud. చూడండి, ఇక్కడ గమనించండి, అహంకారులను దేవుడు ఎదురిస్తాడు అన్న సంగతి గమనించండి. Pride goes before a fall. చూడండి, నాశనమునకు ముందు గర్వము నడుచును అని దేవుని Whoever వాక్యం. is pride will never come up in life. చూడండి, ఎవరైనా గర్వంతో అహంకారంతో జీవిస్తూ ఉంటే అలాంటి వారు జీవితంలో ఎప్పుడు కూడా వారు ఉన్నత స్థితికి రాలే. How can you go above the Almighty? సర్వశక్తి గల దేవునికి పైగా ఉండడానికి నీవు ఎలాగ సాహసిస్తావు? The more you are full of Holy Spirit, full of Jesus, when you are possessed with Jesus, you will be more humble. ఎప్పుడైతే క్రీస్తు నీలో నింపబడి ఉంటాడో, పరిశుద్ధాత్మ స్వాధీనంలో నీవు ఉంటావో, నీవు తగ్గింపు కలిగి లోబడే తత్వంతో నీవు ఎప్పుడు వినయ విధేయతలతో ఉంటావు. So because of this arrogance, because of this pride, he was kicked out from heaven. ఈ రకమైన అహంకారం, గర్వం అతనిలో చోటు చేసుకున్న కారణాన్ని బట్టి పరలోకం నుంచి మరి ఆ లూసిఫర్ తన్నివేయబడ్డాడు. 2/3 of angels also joined. They were also became demons. This one became Satan. మూడో వంతు మరి ఆ దేవదూతల గుంపు కూడా ఇతనితో పాటు మరి క్రిందికి పడద్రోయబడ్డారు. లూసిఫర్ అనుచరులుగా వీళ్ళంతా తయారయ్యారు. Lucifer is called Satan and the other followers are called demons. ఇప్పుడు మనం చూస్తున్న లూసిఫర్ సాతానుడు, మిగతా దూతలుగా ఉన్న వాటన్నిటిని కూడా అవి దయ్యములుగా మనం So పిలువబడుతున్నాయి. this Lucifer and demons were kicked out from heaven to earth. Then they spoiled the entire creation. పిల్లలు ఇక్కడ గమనించండి, ఈ పడద్రోయబడిన దేవదూతలు, ఈ యొక్క దయ్యములు ఇవన్నీగా మారబడి భూమి మీద దేవుని యొక్క అద్భుతమైన సృష్టినంతా కూడా పాడు చేశాయి. So that's why the Holy Spirit was hovering over the earth just like an eagle, just like a bird. తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే చీకటి అగాధ జలములపై కమ్మిండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. వాటన్నిటిని కూడా కాపాడడానికి కొరకు ఆత్మ దేవుడు అల్లాడుతున్నాడు. Yeah, the Holy Spirit was waiting for a word from God in order to act and bring out the creation back. ఈ పరిశుద్ధాత్మ జలములపై అలాగా అల్లాడుతూ ఎప్పుడెప్పుడు దేవుని నోటి నుండి వాక్కు పలుకబడుతుందో అవన్నీ కూడా సరిచేయబడడానికి మరి సిద్ధంగా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. So we will continue that in the next episode. వచ్చే ఎపిసోడ్ లో ఈ యొక్క సందేశాన్ని మనం So కొనసాగించబోతున్నాం. how God's word is so powerful for the creation. ప్రియులారా, సృష్టి విషయంలో దేవుని యొక్క మరి వాక్కు ఎంత శక్తిగా పనిచేసిందో అని మనం I గమనిస్తాం. want all of you to read Genesis chapter 1 fully. ఆదికాండం మొదటి అధ్యాయం అంతా కూడా మీరు తర్వాత మీరు చదవండి ప్రియులారా. So when you read, you will understand more and you can come and say first day what was created, second day and third day and fourth day, sixth day. అలాగే మీరు చదువుతున్నప్పుడు మొదటి రోజు ఏం సృష్టించబడింది, రెండో రోజు ఎలాగా, మూడో రోజు ఏమిటి, నాలుగో రోజు, ఐదో రోజు, ఇలాగా ఒక్కొక్క దినాన సృష్టించబడిన వాటన్నిటిని కూడా మనం అర్థం So చేసుకోగలుగుతాం. 1 minute you don't read, take time and read one word by word. ఒక నిమిషంలోనే మళ్ళీ గడగడమని చదివేసి ముగించేద్దండి. ఒక్క వాక్యాన్ని అందులో ఆలోచన చేసి లోతుగా అధ్యయనం చేస్తూ చదవాలి. Now I opening the Bible and reading word by word, I pray. చూడండి, ఇప్పుడు నేను వాక్యాన్ని తెరిచి బైబిల్ చదువుతున్నప్పుడు ఒక్కొక్క వాక్యాన్ని చదువుతూ దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ అలాగే చదువుతాను. That's what I do during my prayer. నా ప్రార్థనలో నేను చేసే పని అదే. So we won't get bored. We'll be talking to God in prayer. అప్పుడు మనకు ఎప్పుడు కూడా బోర్ కొట్టినట్టు అనిపించదు. ఎందుకంటే దేవునితో మనం ప్రతి మరి వాక్యం విషయంలో మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ వెళ్తాం When కనుక. you pray also you can remind the word of God to God. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు దేవుడిచ్చిన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ లేక దాన్ని తిరిగి చెప్తూ పలుకుతూ మనం దేవుని సన్నిధిలో Not that God ప్రార్థిస్తాం. doesn't know word, you don't have to teach God, but for you to understand, you remind God, this is what you said, you gave me. నీవు దేవునికి వాక్యాన్ని చెప్పాలి అనేది ఏమి లేదు, గుర్తు చేయాలని ఏమి లేదు, ఆయనకు అన్ని తెలుసు. కానీ మరి నీవు ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం అన్నమాట. So like that, I want you to pray. ఆ రీతిగా మీరు ప్రార్థనలో కొనసాగాలని నేను I ఆశపడుతున్నాను. want everybody to close your eyes and just lift your hands. దయచేసి అందరూ కూడా ఉన్న స్థలంలో కళ్ళు మూసుకొని కుడి చేయి పైకెత్తి దేవుని సందులో దేవుని Say స్తుతించండి. thank you for the powerful
powerful word, ప్రభా Lord. శక్తిగల వాక్కును బట్టి మీకు వందనాలు. Thank you that you have created everything by the word. సమస్తాన్ని మీ మాట చేత మీరు సృష్టించినందుకు మీకు వందనాలు. Thank you for giving that word in my mouth, in my Bible, like. ప్రభా వాక్యము ద్వారా పరిశుద్ధ గ్రంథము ద్వారా నీవు వాక్యం ఇచ్చినారు, మా నోటిలో మీ వాక్కు పెట్టినారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Thank you, Lord, that word has transformed my life. ఆ వాక్యమే నా జీవితాన్ని రూపాంతరపరిచింది కనుక Because of the word I am born again, ఆ Lord. వాక్కును బట్టే నేను తిరిగి జన్మించాను కనుక వందనాలు. Because of the word I can go to heaven, I have an everlasting hope. ప్రభా ఆ వాక్యాన్ని బట్టే నాకు నిరీక్షణ కలిగి నేను పరలోకం చేరుతానన్న ఆశ కలిగి ఉన్నా. Help me to spread this word so that so many will be saved, O Lord. అనేక మంది రక్షణ పొందినట్లు ఈ వాక్యం అనేకులకు ప్రచురించడానికి ప్రకటించడానికి మీరు సహాయం చేయండి. Help me to spread the literature, the ministry also, Lord. ప్రభా ఈ యొక్క వాక్య పరిచర్యతో నింపబడిన లేక వాక్యములతో నింపబడిన ఈ యొక్క లిటరేచర్ ని కూడా పుస్తకాలు కూడా అనేకులకు అందించి సహాయం చేయండి. Come on, everybody take a decision that I am going to spread the word through maybe WhatsApp or YouTube or literature ministry. పిల్లలై ప్రార్థన చేస్తుండగానే దయచేసి మీరు తీర్మానం చేసుకోండి, ఏ విధము చేత నేను దేవుని యొక్క వాక్యాన్ని, అది వాట్సాప్ వాకింగ్ కావచ్చు, లేకపోతే యూట్యూబ్ వాకింగ్ కావచ్చు, లేకపోతే ఒక పుస్తకం కావచ్చు, ఇలాగా మీడియా ద్వారా మీరు అనేకులకు మరి స్వార్థ వాక్యాన్ని అందిస్తామని తీర్మానం చేయండి. Father, those who are praying for that, those who are deciding that, I bless them in Jesus' ప్రభా name. ఎవరైతే అలాంటి తీర్మానం చేసుకుంటున్నారో, అలాంటి విషయాల కొరకు సిద్ధపడి ఉన్నారో, ప్రభా వారిని మీరు దీవించమని ప్రార్థన Give all your people the revelation of your word as they read the Bible, ప్రభా Lord. బైబిల్ చదువుతున్నప్పుడు నీ ప్రజలకు వాక్య ప్రత్యక్షతలు అనుగ్రహించే బడే కృపదాయి చేయండి. Let the word of God heal them and deliver them and anoint them, O God. దేవుని వాక్యం ద్వారా ప్రభా వారిని మీరు దర్శించండి, తాకండి, అభిషేకించండి నాయన. Let word of God redeem so many people and save many people, దేవుని Lord. వాక్యం అనేకులను విమోచించినట్లుగా, అనేకులకు రక్షణ కలగజేయనట్లుగా మీరు సహాయం We చేయండి. are so thankful that your word is settled in heaven. నీ వాక్యం పరలోకమందు స్థిరపరచబడింది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Thank you for the powerful word you gave into our mouth, మా Lord. నోటిలో మీరు పెట్టిన శక్తిగల వాక్కును బట్టి మీకు వందనాలు In చెల్లిస్తున్నాను. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్ ఆమేన్. So we see you in the next episode, same time. వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్ లో మళ్ళీ We కలుస్తాం. gave you one homework. You have to read Genesis chapter 1. మీకు హోంవర్క్ ఇచ్చాం గుర్తుందా? ఆదికాండం మొదటి అధ్యాయం అందరూ కూడా చదవండి. You can read three chapters every day. ప్రతిరోజు కనీసం 3 అధ్యాయాలను మీరు చదవాలి. So read the Bible throughout the year. సంవత్సరం అంతా కూడా మరి బైబిల్ చదవడానికి కొరకైన తీర్మానంతో మరి చదవండి. Not only that, along with the Bible, there are powerful books here written by me. బైబిల్ మాత్రమే కాదండి ప్రియులారా, ఆత్మ సంబంధమైన అనేకమైన శక్తివంతమైన పుస్తకాలు మరి మీకు అందుబాటులో ఉన్నాయి. మీకు దాని గురించిన అడ్వర్టైజ్మెంట్ కూడా చివరిలో మీకు అందించబడుతుంది. వాటన్నిటిని కూడా గ్రహించండి, మీరు పుస్తకాలు ఆర్డర్ చేసుకోండి. So take those books and gift it, and you read and gift it to ఆ others. పుస్తకాలు మీరు తీసుకోండి, మొదట మీరు చదవండి, అనేకులకు This బహుమానాలుగా is a మీరు ఇవ్వండి. treasure for you. ఇది మీ జీవితంలో ఆధ్యాత్మికమైన ఒక నిధిగా మీకు ఉంటుంది. Amen. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గూర్చి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే, చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో
దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని, మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం. ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే స్వార్థ పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.